ఇవాళ తెలంగాణ స్పెషల్ బగారా రైస్ చేశాను. ఈ వెదర్‌కి బగారా రైస్ విత్ ఏదైనా మంచి స్పైసీ కర్రీతో తింటే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక 1 ఆనియన్ తీసుకున్నాను పొడుగ్గా, 1 టమాటో, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇక్కడ సాజీరా, లవంగం, చెక్క, బిర్యానీ ఆకు అన్నీ తీసుకున్నాను స్పైసెస్. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఇందులో స్పైసెస్ అన్నీ వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సాజీరా మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కారం వేసుకోం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిర్చి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటోస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, కొత్తిమీరని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని 1 అవర్ ముందే నానబెట్టేసుకున్నాను. బాస్మతి రైస్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. లైట్ హ్యాండెడ్తో ఇలా కలిపేసుకొని 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ చూసి వేసుకోండి, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మన యమ్మీ యమ్మీ బగారా రైస్ రెడీ. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై